హాయ్ అండి అందరికీ కూడా. ఏంటి ఎక్కడికో బయలుదేరి పని అని చూస్తున్నారా? చెప్పాను కదండి లాస్ట్ టైం విశ్వకర్మ అప్లై చేశానని చెప్పేసి మనకు కాల్ వస్తుందని చెప్పేసి. మనకి ఇవాళ లాస్ట్ రోజు అనమాట, 7వ రోజు. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ముమ్మడివరం బయలుదేరాం అనమాట. ప్రస్తుతానికి మనం అయితే చింతరపల్లి నుంచి జగన్పేట హైవే ఎక్కేసాం. హైవేలో ఉన్నాం అనమాట, జగన్పేట హైవేలో. ప్రజెంట్ అయితే మనం జగన్పేట హైవే నుంచి సెంటర్లోకి వెళ్ళకుండా ఇలా షార్ట్ కట్లోంచి ఇక్కడ వర్క్ జరుగుతుంది ఆ సైడ్లోంచి వెళ్ళిపోతున్నాం అనమాట. పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వెళ్ళట్లేదు కానీ బళ్ళు అవి ఇచ్చేస్తున్నారు అనమాట, పర్లేదు. ఇంకా రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది, ఇంకా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో అవి జరుగుతున్నాయి. మేమే ఎన్ని బళ్ళకైతే దారి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ విశ్వకర్మ గురించి చెప్పాలంటే మనకి బాగుంది స్కీమ్ అయితే. వాటర్ మేస్త్రీలకి 15,000 రూపాయలు కిట్ వస్తుంది, రోజుకి 500 శాలరీ, 7 రోజులకి 3,500 శాలరీ వస్తుంది, 1,000 రూపాయలు పెట్రోల్కి వచ్చి 4,500 మనకి ఇస్తారనమాట. మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. తర్వాత వీళ్ళు ఇచ్చి సర్టిఫికేట్ చూపిస్తే మన బ్యాంక్లో 1,00,000 రూపాయల వరకు లోన్ ఇస్తారని చెప్పి అన్నారనమాట. అలా చెప్పారు మనకి. ప్రస్తుతానికి ఇంకైతే మాకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఇవాళ. చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది, కిట్ కూడా వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము మామిడికుదురులో ఉన్నాం అనమాట. మామిడికుదురులో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నా వీడియో చూస్తున్న వాళ్ళు. నెక్స్ట్ అయితే మనం అప్పనపల్లి వచ్చేస్తున్నాం. అప్పనపల్లి వెంకన్న బాబు గుడి. లాస్ట్ టైము అప్పనపల్లి వెంకన్న బాబు గుడికి వెళ్ళాను నేను, ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేని మొక్కిచ్చాను అనమాట. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళలేదు, కుదరక వెళ్ళాలి. పాసిలపొడి బ్రిడ్జి ఎక్కుతున్నాం ఇప్పుడు మనం. నిజంగా పాసిలపొడి బ్రిడ్జి ఎక్కుతుంటే వ్యూ చాలా బాగుంది, కానీ ఎండ మాత్రం నిజంగా చాలా దారుణంగా ఉంది. చాలా దారుణం కొట్టేసింది అనమాట ఎండ. ఇప్పుడైతే రైల్వే పనులు జరుగుతున్నాయి, పిల్లర్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కానీ పాసిలపొడి బ్రిడ్జి మీద వ్యూ బాగుంది, కానీ ఎండ కూడా అలాగ ఉందన్నమాట. ఇంకా తర్వాత మనకి విశ్వకర్మలో ఆడవాళ్ళకు కూడా అప్లై చేశారనమాట. అయితే ఆడవాళ్ళకి ఏంటంటే టైలరింగ్ చేసింది అవ్వదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఒకరాలు అవ్వచ్చు అంటున్నారు. చూద్దాం, నెక్స్ట్ టైం ఇన్ఫర్మేషన్ వస్తే పెడతాను. ఇప్పుడు మనం అయితే పేరూరు వై జంక్షన్లో ఉన్నాం. నిజంగా పేరూరు వై జంక్షన్ చాలా బాగుంటుంది నిజంగానే చూడడానికి. మనమైతే ముమ్మడివరం వెళ్ళాలి కాబట్టి కాకినాడ రూట్లోకి వెళ్ళిపోతున్నాం పేరూరు వై జంక్షన్ నుంచి. ఇంతకుముందు ఈ రూట్ అయితే అమలాపురం కిమ్స్ హాస్పిటల్ కానీ నుంచి వచ్చేవాళ్ళం. హైవే వేసిన తర్వాత ఇంక ఇలా మా షార్ట్ కట్ అయిపోయింది అనమాట. ఇంకా అలా వెళ్ళి రావాల్సిన పని లేకుండా ఇలా వెళ్ళిపోతున్నాం. నిజంగా చాలా బాగుంది రూటు. మనమైతే ప్రజెంట్ ముమ్మడివరం వెళ్ళాలి కాబట్టి ఉన్నాం. ఓకే, మనమైతే ముమ్మడివరం వచ్చేసాం. ముమ్మడివరం ఐటీ కాలేజీకి వెళ్ళాలన్నమాట. ముమ్మడివరం ఉషా ఐటీ కాలేజీకి వెళ్ళాలి కాశీవర్తం దగ్గర నుంచి. మా ఓడి వెహికల్ ఏదో వచ్చిందని ఆపాడనమాట. మనం ఎలాగా కాలేజీకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడైతే ఈ వంక పెట్టుకునైనా కాలేజీకి వెళ్ళామన్నమాట. నిజంగానే అనుకోకుండా జరిగితే గొప్ప గొప్ప విషయాలు నిజంగానే అనుకోకుండా వెళ్ళాను. నిజంగా కాలేజీ, ఇదే కాలేజీ ఉషా ఐటీ కాలేజీ ముమ్మడివరం. మాది 4వ ఫ్లోరు. వెళ్ళిపోయాం. మేడం గారు తమ్మ వేయించుకోమంటే లేట్ అయిపోయింది వేయించుకొని అంటున్నారు. వీళ్ళందరూ మా టీం సభ్యులు అనమాట, మొత్తం వీళ్ళందరూ కూడా. లాస్ట్ టైం చెప్పాను కదా ఇంటర్వ్యూ జరుగుతుంది, క్వశ్చన్స్ అడుగుతారని. ఈ లాస్ట్ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగి క్వశ్చన్స్ అడుగుతారు, సేమ్ క్వశ్చన్స్ వుడ్ గురించి, మిషన్ల గురించి, ఇట్ల గురించి అడుగుతారనమాట. అడిగిన తర్వాత మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇద్దరిద్దరుగా వెళ్ళి చెప్పాలన్నమాట. ఇద్దరిద్దరుగా కూర్చోబెట్టి అలాగా క్వశ్చన్ చేస్తారనమాట. వాళ్ళు వీడియో తీసుకుంటారు. ఇదైతే మొత్తం మా టీం అనమాట, 36 మంది. నిజంగా ఒక కాలేజీకి వెళ్ళినట్టు నిజంగా అందరం చాలా ఎంజాయ్ చేసాం అనమాట. మా 36 మంది టీం ఇది. అందరు టీం సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ ఆల్. నిజంగా బాగా సపోర్ట్ చేసుకుని అందరం కూడా ఒకరికొకళ్ళం సాయం చేసుకున్నాం. నిజంగా విషయం ఏంటంటే ఇలా ఆన్లైన్ ఎగ్జామ్ పైగాని పాపం తెలియని వాళ్ళు కూడా ఎగ్జామ్ అంటే పెద్ద సెల్ వాళ్ళని వాళ్ళు కూడా ఉంటారు కదా. నిజంగా థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్.